నిజామాబాద్ జిల్లా రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసింది వడగళ్ల వాన. వేల ఎకరాల్లో పంట నేలమట్టమైంది. సిరికొండ, సాలూరా, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లిలో వరి, సాలూరా, మందర్న, ఖాజాపూర్, హుంసాలో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న, ఇతర పంటలు వడగళ్ల ధాటికి నేలవాలాయి. జిల్లాలో 6,000కు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. జిల్లాలో వడగళ్ల నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వడగళ్ల వర్షం నిజామాబాద్ జిల్లా రైతుల నడ్డి విరిచింది. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మనం చూడొచ్చు బోధన్ నియోజకవర్గంలోని సాలూరాలో ఉన్నాం. సాలూరా మండలానికి సంబంధించి చాలా పంట నష్టం జరిగింది. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారా, రైతుల్ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అంటే పంట నష్టం ఏ విధంగా జరిగింది, ఎట్లా ఏ విధంగా జరిగింది అసలు? ఇది ఏదైతే మొన్న శనివారం రోజు సాయంత్రం 5 గంటల టైంలో ఇది వడగళ్ల వాన అనేది వచ్చేసింది. అప్పుడు గాలి, వాన, రాళ్ళు, చాలా రాళ్ళు వచ్చేసినాయి. ఒక్కొక్క రాయి 1/2 కేజీ నుంచి 2 కేజీల వరకు ఒక్కొక్క రాయి ఉండే. మరి ఈ రాళ్ళ వర్షం వల్లనే ఈరోజు పంట నష్టం జరిగింది. మరి రైతులకు చాలా బాధగా అనిపిస్తుంది. మొన్న పోయిన ఆగస్టులో 23వ తారీఖు వరద వచ్చింది. అప్పుడు వరద వచ్చినప్పుడు చిన్న మొక్కలు ఉండే. అప్పుడు ఏమైనా ఇదేంటి మేము ఇంకా వేరే పంటలు వేసుకునే వాళ్ళం. ఈరోజు అరటి ఇంత మంచి చేతికి వచ్చింది. ఆల్రెడీ గేలలు ఈనడానికి స్టార్ట్ అయిపోయినాయి. సగానికి సగంకు ఎక్కువ గేలలు ఈనిపోయినాయి. ఇవి ఇప్పుడు ఏం చేయరాదు. దీనికి సుమారు 1,00,000-1,50,000 ఖర్చు వచ్చింది ఎకరానికి. మరి బాగా మన నష్టం జరిగింది. దయచేసి మన ప్రభుత్వము మా రైతులకు ఆదుకోవాలి. అరటి తోట రైతులకు కానీ, మొక్కజొన్న రైతులకు కానీ, వరి రైతులకు కానీ, కూరగాయలు, మామిడి తోటలు, జామ తోటలు సాంప్రదాయబద్ధంగానే మనం హూన్సా, మందన్న, ఖాజాపూర్ ఏదైతే మన సాలూరు మండల గ్రామాలు ఉన్నాయో సాంప్రదాయబద్ధంగానే గవర్నమెంట్ అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగానే పంటలు అంతర్ పంటలాగా మంచిగా పంటలు పండిస్తారు. ఇక్కడ ఏ పంటలకు ప్రధానంగా నష్టం వాటిల్లారు? మనం చూస్తున్నాం అరటి తోటలు ఏమైనా పనికొచ్చే పరిస్థితి ఉందా? అసలు ఏం ప్రధాన పంట అంటే మనకు అరటి తోటకు ఎక్కువ పెట్టుబడి కావాలి. ఎక్కువనే నష్టం జరిగింది ఇది. ఎందుకంటే మనకు ప్రత్యామ్నాయ పంట అంటే మనకు చెరుకు పెట్టాలంటే మా దగ్గర షుగర్ ఫ్యాక్టరీ లేదు. ఆ షుగర్ ఫ్యాక్టరీ లేక వల్లనే ఈరోజు ఈ పంటలు వేసుకోవడం వల్ల ఈ వరదలకు, ఈ రాళ్ళ వర్షానికి మేము ఈ స్థాయిలో మేము దెబ్బతినాల్సి వచ్చింది. అదే చెరుకు తోట అయితే ఏం కాకుండా దానికి ఇంకా పిలకలు వస్తాయి. చెరుకు తోటకు పిలకలు వచ్చి దుబ్బేస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ, అందుకే మరి నిజాం గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టారు. సో ఇది చాలా మనకు అరటి తోటల నష్టం జరిగింది. ఎంతసేపు వర్షం కురిసింది అసలు? ఇంత డ్యామేజ్ ఎట్లా జరిగింది? ఇంత డ్యామేజ్ అంటే వర్షం వచ్చేసింది అనుకోకుండా. శనివారం సాయంత్రం వర్షం వచ్చేసింది అనుకోకుండా. వచ్చేసి గాలి వచ్చింది. గాలితో సహా ఎంబడే రాళ్ళు వచ్చేసింది. 15 నిమిషాల బీభత్సం సృష్టించేసింది. అప్పుడే ఎక్కడదక్కడ కూలిపోయింది. వచ్చి చూస్తారకంటే పంటలన్నీ నాశనం అయిపోయింది. ఏ పంటలు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మొక్కజొన్న, వరి, అరటి, ఈ మెయిన్ పంటలు ఇప్పుడు ప్రధాన ఉన్నాయి. ఇవి శనగ పంటలు అయితే అయిపోయినాయి. అవి కాటలు అయిపోయినాయి. కాటలు కూడా కొంతమంది నాన్ని అవి కూడా పంట ఏమన్నా చేతికి వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు అరటి తోట మొత్తం తోట అయితే నీలమట్టమైంది. ఇది ఏం పనికి వచ్చేటట్టు లేదు. ఎందుకంటే ఇది 9 నెలలు పెంచినాం. ఇప్పుడు 9 నెలలు, ఇంకొక 2 నెలలు అయితే పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు అది కూడా ఏం పనికిరాదు. ఎందుకంటే రాళ్ళు కొట్టినాయి కదా, అది విసన రాళ్ళతో వల్ల అది ఈనది కూడా కాదు కూడా. అది ఇదంతా మొత్తం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మాకు కొంచెం ఏదైనా సాయం చేస్తారని కోరుకున్నాం. అంతగా దక్క ఏమి. అంటే మొన్నటి వరకు కూడా ఒక వర్షాలు కురిసినాయి, అంతకుముందు వరదలు వచ్చినాయి. ఏమైనా పరిహారం అందిందా మీకు? అప్పుడు ఆ పరిహారం ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఇస్తామని చెప్పారు. అన్ని పేపర్లు అన్ని రాసి మన జిరాక్స్ ఇచ్చిన అన్ని ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు అవన్నీ ఏం రాలేదు. అప్పుడే పోతే మళ్ళీ ఇంకా ఏదైనా ప్రత్యేక పంటను వేసుకుంటుంటాం. అప్పుడు పోకుండా ఏదో ఇప్పటిదాకా చిన్న పిల్లలకు పెంచినాం, 9 నెలలు పెంచినాం. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇది పోయింది. ఎప్పుడు వచ్చేది చేతికి? ఇవి చేతికి ఇప్పుడు ఇంకో 2-3 నెలలు అయితే చేతికి వచ్చేది. ఈ 3 నెలలలో బీసం చుట్టి ఇచ్చేసింది, కథం అయిపోయింది. ఏం రాదు ఇప్పుడు. ఎకరానికి ఎంత అంటే సాగుకి ఎంత పెట్టుబడికి ఎంత? పెట్టుబడికి ఇప్పుడు ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఇప్పటి వరకు. ఈ కౌలుతో సహా పెడితే ఎకరం 1,50,000 మాట. ఇంకో అటు అయితే పంట చేతికి వచ్చే పంట ఇప్పుడు అది కూడా సృష్టించింది. సో ఇది మొత్తం మీద రైతుల ఆవేదన విధంగా ఉంది. దాదాపు ఎకరానికి 1,00,000కు పైగా పెట్టుబడి పెట్టారు, అరటి తోటల్ని సాగు చేశారు. మరో 2 నెలల్లో పంట చేతికి వస్తుందన్న సమయంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పంటను పూర్తిగా నేలమట్టం చేసింది. ఎక్కడికక్కడే పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూపించవచ్చు. ఒక అరటి తోటలే కాదు, బోధన్ డివిజన్కి సంబంధించి ఇక్కడ మందర్న, ఖాజాపూర్, హున్సా గ్రామాల్లో అయితే పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట కూడా సాగు చేస్తారు. ఆ మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నేలవారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరటి తోటల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు పంటను చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఈ వడగండ్ల బాధిత రైతులంతా కూడా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని దాదాపుగా 15 గ్రామాల రైతులు
వాళ్ళందరూ కూడా కలెక్టరేట్కి వెళ్తున్నారు. కలెక్టరేట్ దగ్గర తమ మొర చెప్పుకుంటారు. పంట నష్టానికి సంబంధించిన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకి 50,000 పరిహారం ఇవ్వాలనేది ప్రభుత్వానికి డిమాండ్ చేసేందుకు వాళ్ళంతా బాధిత ఈ వడగండ్ల బాధిత రైతులంతా కూడా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 6,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా వ్యవసాయ అధికారులు అయితే నివేదిక సమర్పించారు. అయితే పరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం తక్షణం ఏదైనా నిర్ణయం తీసుకొని పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం నివేదికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.